Hi students, in this video we have discussed the topic modern trends in sales management or new trends in sales management. This is one of the important concept in sales management. Here modern customers are expecting innovative and technological goods compared to the previous customers. Previous customers, they don't know what are the basic requirements, ఏమేమి కావాలి, ఎలాంటి గూడ్స్ కావాలనే వాళ్ళు తెలిసేది కదా. బికాస్ ఆఫ్ లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉన్నాయో అవే తెచ్చుకుని మాత్రమే కొనుక్కునేవాళ్ళు. కానీ మోడర్న్ ట్రెండ్స్లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎంటర్ ఇన్ టు ది మార్కెట్, ఎందుకంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సిస్టమ్ పెరిగింది, అదేవిధంగా డొమెస్టిక్ ప్రొడక్ట్స్ అనేవి కూడా డెవలప్ కావడం అనేది జరిగింది. అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి, కాంపిటీషన్ అనేది పెరిగింది, గవర్నమెంట్ యొక్క ఫెసిలిటేషన్స్ అనేవి పెరగడం అనేది జరిగింది. కాబట్టి మోడర్న్ ట్రెండ్స్లో లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేవి రావడం అనేది జరిగింది. అంటే యాజ్ ది సేల్స్ మేనేజర్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బేస్డ్ ఆన్ ది కస్టమర్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ది మార్కెటింగ్ ట్రెండ్స్. అంటే మార్కెట్లో ట్రెండ్ ఎలా ఉంది, కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, కస్టమర్ యొక్క నీడ్స్ అండ్ పర్సెప్షన్స్ ఏంటి, వాటిని బేస్ చేసుకుని మాత్రమే గూడ్స్ అనే మోడర్న్ ట్రెండ్స్లో ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే హియర్ వాట్ ఐఎమ్ సేయింగ్, ది మేనేజర్ introduce or enter the market before they are analyze the what are the trends in the particular market segmentations. One is global perspective. Global perspective means what is global economy position, global customer expectations and global income source of the customer. అంటే వేరియస్ కంట్రీస్లో కనుక మనం సేల్ చేస్తున్నట్లయితే కనుక ఆ కంట్రీలో ఉన్నటువంటి రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, కస్టమర్ యాటిట్యూడ్, కస్టమర్ ఇన్కమ్ అండ్ కస్టమర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ సమ్ అదర్ థింగ్స్ ఏవైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో అవన్నీ తెలుసుకుని దే ఆర్ డెవలప్ ది మార్కెటింగ్ యాక్టివిటీస్ అండ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ వేరియస్ కంట్రీస్. ద నెక్స్ట్ వన్ ఈజ్ technological revolutions or technological advancements. In the last 2 decades or 3 decades, lot of differences in the marketing activities. Number of organizations are entering into the market with technological goods. For example, like electrical goods, TVs తీసుకున్నాం, ఆర్ రిఫ్రిజిరేటర్స్ కావచ్చు, లేదు ఏసీస్ తీసుకోవచ్చు. అంటే ఏసీస్లో పవర్ కన్జంప్షన్తో ఉన్నటువంటి గ్రీన్ మార్కెటింగ్లో ఇన్వర్టర్ టెక్నాలజీ 5 స్టార్ కానీ 3 స్టార్ రేటింగ్స్తో కానీ మార్కెట్లో రావడం అనేది జరిగింది. అంటే కస్టమర్స్ ఆర్ అడాప్ట్ ది టెక్నాలజీ ఆర్ ఇన్నోవేషన్, న్యూ ఇన్నోవేషన్ కానీ న్యూ టెక్నాలజీ కానీ ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ సమ్ అదర్ ఆర్గనైజేషన్స్, దే ఆర్ అవైలబుల్ ఆన్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్లో మార్కెట్ చేయడం కానీ, లేదు బిల్స్ సమ్ అదర్ ఫోన్పేలో కానీ, లేదా సమ్ అదర్ వేరే బ్యాంకింగ్ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కానీ పే చేయడానికి అవైలబిలిటీ చేయడం అనేది జరిగింది. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్, కస్టమర్స్ ఆర్ ప్రిఫర్ టు ది న్యూ టెక్నాలజీ ఆర్ న్యూ ఇన్నోవేటివ్ గూడ్స్. దట్స్ వై ఆల్ ఫర్మ్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ technological goods in various market segmentations. The next one is customer relationship management. This is the one of the trends in the market. But how to maintain the good relationship with the customer when you are providing customer expectation goods in various market segmentations. అంటే మార్కెట్ టు మార్కెట్ డిఫరెంట్ యాటిట్యూడ్ పీపుల్ అనేవాళ్ళు ఉంటారు, డిఫరెంట్ ఇన్కమ్ సోర్స్ పీపుల్ అనేవాళ్ళు ఉంటారు, డిఫరెంట్ సోషల్ ఫ్యాక్టర్స్ పీపుల్ అనేవాళ్ళు ఉంటారు. అంటే ఆ సెగ్మెంటేషన్ బేస్ చేసుకుని కస్టమర్ కనుక ఎప్పటికప్పుడు మన గూడ్స్ కనుక అవైలబిలిటీ చేయగలిగితే, కస్టమర్ కనుక వేరే ఎక్స్పర్ట్స్లో కనుక మనం కాంటాక్ట్ చేయగలిగితే, కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి గూడ్స్ మనం ఇవ్వగలిగితే, లేదు సేల్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ద్వారా ఎప్పుడూ రిమైండ్ చేస్తూ ఉన్నట్లయితే, లేదు ఎవరైతే హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ యాక్టివిటీ లైక్ ఏ పర్సనల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పీపుల్స్, వీళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండడం వల్ల ఆటోమేటిక్గా దే మెయింటైన్ ది కస్టమర్ రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ద ప్రీవియస్ క్లాస్లో మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, కోల్గేట్ పేస్ట్ అని చెప్పుకున్నాం. మరి కోల్గేట్ పేస్ట్ హౌ టు మెయింటైన్ ది గుడ్ రిలేషన్షిప్ విత్ ది కస్టమర్, ఆల్వేస్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ వెరైటీ ఆఫ్ గూడ్స్ ఇన్ ది మార్కెట్. అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్లో, డిఫరెంట్ క్వాంటిటీస్లో, డిఫరెంట్ ప్యాకింగ్స్ తోటి మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. యూ టేక్ ద మొబైల్ ఫోన్స్, యూ టేక్ ద ఎంఐ ఫోన్. మరి హౌ టు మెయింటైన్ ది గుడ్ కస్టమర్ రిలేషన్షిప్, ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త మోడల్స్ తోటి మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే దే ఆర్ మెయింటైన్ ది గుడ్ రిలేషన్షిప్ విత్ ది కస్టమర్. వెన్ యూ ఆర్ రిమైండర్ టు ది కస్టమర్, when you are creating awareness to the customer, when you are directly interact with the customer, definitely you are maintain the good customer relationship. The next one is
Sales force diversity, the combination of people working in the organization. Combination of people means different attitude people. అంటే సేల్స్ ఫోర్స్ టీంలో ఉన్నటువంటి ఎవరైతే వర్క్ చేస్తున్నారో సేల్ చేస్తున్నారో వాళ్ళకి యాటిట్యూడ్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, లేదు వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ ఏరియాస్ పీపుల్ అనే వాళ్ళు వచ్చి ఒక సిస్టమ్ కింద పనిచేస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటప్పుడు ఆ సేల్స్ ఫోర్స్ అనేది డైవర్సిటీ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ లో లెవెల్ ఆఫ్ డిమాండ్ ఇన్ ది మార్కెట్, లో లెవెల్ ఆఫ్ డిమాండ్ ఉన్నప్పుడు డిమాండ్ బేస్ చేసుకుని సేల్స్ ఫోర్స్ టీమ్ అనేది మార్కెట్లోకి ఎంటర్ అయ్యి దే ఆర్ ఇంటరాక్ట్ విత్ ది కస్టమర్స్ అండ్ అట్ ది సేమ్ టైం వాట్ ఆర్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది కస్టమర్, నీడ్ ఆఫ్ ది కస్టమర్ అండ్ కస్టమర్ పెర్సెప్షన్స్. కస్టమర్స్కి ఏం కావాలి, వాడి యొక్క నీడ్ ఏంటి, వాడికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, దాన్ని బేస్ చేసుకుని సేల్స్ ఫోర్స్ డైవర్సిటీ కాకుండా దే ఆర్ ఇంటరాక్ట్ విత్ ది కస్టమర్స్. దిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ మోడర్న్ ట్రెండ్స్ ఇన్ సేల్స్ మేనేజ్మెంట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ team selling approach. Team selling approach, as the manager motivate the sales people, they form the different teams in various market segmentations. For example, we take the territory 1, territory 2, territory 3. Territory means particular place, ఒక డిస్ట్రిక్ట్ ఒక టెరిటరీ కావచ్చు, లేదు 1 or 2 డిస్ట్రిక్ట్స్ కలిసి ఒక టెరిటరీ కావచ్చు. అంటే బేస్డ్ ఆన్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ని బేస్ చేసుకుని దే ఆర్ ఫార్మ్డ్ ది టెరిటరీ. అంటే ఈచ్ టెరిటరీకి దే ఆర్ ఫార్మ్డ్ ది సేల్స్ ఫోర్స్ టీమ్. దే ఆర్ అపాయింట్ ది వన్ సేల్స్ ఆఫీసర్, they appoint the sales executives and salesmen, they formed the sales and they formed the distribution channel, or wholesalers కానీ రిటైలర్స్ కానీ ఏజెంట్స్ కానీ బ్రోకర్స్ కానీ. అంటే బేస్డ్ ఆన్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్, మన ప్రోడక్ట్ని బట్టి మన సర్వీసెస్ని బేస్ చేసుకుని ఒక టీమ్ని ఫామ్ చేసుకోవడమే మోడర్న్ ట్రెండ్స్లో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్. అంటే హూ హ్యావ్ సౌండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, హూ హ్యావ్ గుడ్ సేల్స్ ఫోర్స్ టీమ్, definitely they improve the sales and automatically they get the good profit, and definitely they're available in various market segmentations and easily attract the customers and easily analyze what are the needs and expectations of the customers. This is one of the most important point. The next one is managing multi channels or distribution channel. Modern trends లో మేజర్గా చెప్పుకునేటువంటి పాయింట్ అంటే మేనేజింగ్ మల్టీ ఛానల్స్. వాట్ ఆర్ ది మల్టీ ఛానల్ మీన్స్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, డిస్ట్రిబ్యూట్ ది గూడ్స్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే మార్కెట్లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని డిఫరెంట్ సిగ్మెంటేషన్స్లోకి గూడ్స్ని డిమాండ్ తగ్గట్టుగా అవైలబిలిటీ చేసేటువంటి డ్యూటీయే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ యొక్క మెయిన్ పని. అంటే మోడర్న్ ట్రెండ్స్లో కనుక మనం ఎఫెక్టివ్గా గూడ్స్ని కనుక అవైలబిలిటీ చేయగలిగితే త్రూ ది డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం ఆన్లైన్ మార్కెటింగ్. ఇప్పుడు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాం, మనకు ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా గూడ్స్ అనేవి తీసుకుంటున్నాం. అంటే ఆ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ద్వారా, ఇండైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ద్వారా, ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా గూడ్స్ అనేదాన్ని మనం ఇంటికి తెచ్చుకోగలుగుతున్నాం. అంటే యాది మేనేజర్స్ ఎవరైతే సంస్థలు ఉన్నాయో, మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక మంచి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ని సిగ్మెంటేషన్ బేసిస్లో ఫామ్ చేసుకున్నట్లయితే దట్స్ మీన్స్ సౌండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఇండైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కావచ్చు. అంటే ది డిస్ట్రిబ్యూషన్ ఛానల్ బేస్డ్ ఆన్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ నేచర్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే మన వస్తువు యొక్క గూడ్స్ యొక్క నేచర్ని బట్టి, సర్వీసెస్ యొక్క నేచర్ని బట్టి ఏ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ సూట్ అవుతుందో అటువంటి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ని మోడర్న్ ట్రెండ్స్లో కనుక ఫామ్ చేసుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ దే ఆర్ సక్సెస్ ఇన్ ది వేరియస్ మార్కెట్ సెగ్మెంటేషన్స్ అండ్ ఆటోమేటికల్లీ ఇంప్రూవ్ ది సేల్స్. హియర్ వాట్ ఐఎమ్ సేయింగ్, మోడర్న్ ట్రెండ్స్, మోడర్న్ కస్టమర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్నోవేటివ్ అండ్ టెక్నాలజికల్ గూడ్స్. అంటే మోడర్న్ ట్రెండ్స్లో సేల్స్ మేనేజర్ చేసేది ఏంటి, వన్ ఈజ్ గ్లోబల్ పర్స్పెక్టివ్. అంటే గ్లోబల్గా ఏమి కావాలి, గ్లోబల్ ఎకానమిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, గ్లోబల్ కస్టమర్ యొక్క ఒపీనియన్ ఏంటి, యాటిట్యూడ్ ఏంటో తెలుసుకోవాలి. ఏం లేదు, దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ప్రోడక్ట్ ఈజ్ టెక్నాలజికల్ బేస్డ్ ప్రోడక్ట్, యు ఆర్ డూయింగ్ యాక్టివిటీస్ ఇన్ జపాన్లో కనుక మనం యాక్టివిటీ చేస్తున్నట్లయితే కనుక జపాన్లో దే ఆర్ ఇన్ అడ్వాన్స్డ్ కంపేర్ టు ది అదర్ కంట్రీస్ ఇన్ టెక్నాలజీలో అడ్వాన్స్గా ఉంటారు. కాబట్టి వాళ్ళకన్నా బెటర్ ప్రోడక్ట్ని కనుక టెక్నాలజీ గూడ్స్ని కనుక ప్రొడ్యూస్ చేయగలగాలి, చేసినట్లయితేనే అక్కడ కస్టమర్ అనే వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతాము. అంటే మన కంట్రీలో ఉన్నటువంటి కస్టమర్ యొక్క యాటిట్యూడ్ ఈజ్ డిఫరెంట్,
అక్కడ ఉన్నటువంటి కంట్రీ యొక్క కస్టమర్స్ యొక్క యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ సమ్ అదర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఎలా ఉన్నాయో, గ్లోబల్ యొక్క బిజినెస్ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయో, వాట్ ఆర్ ది స్ట్రాటజీస్, సేల్స్ స్ట్రాటజీస్ ఎలాగా ఫామ్ చేస్తున్నారు కాంపిటేటర్ అనే వాళ్ళు, ఇవన్నీ తెలుసుకోవడం మోడర్న్ టెన్స్లో మెయిన్ పాయింట్ కింద చెప్పుకుంటాం. అండ్ టెక్నాలజీ, ఎవ్రీవన్ నోస్ టెక్నాలజికల్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పుకుంటాం. అంటే మ్యాక్సిమం కంపెనీస్ ఆర్ ప్రొడ్యూసింగ్ టెక్నాలజికల్ గుడ్స్. అంటే అన్ని కంపెనీలు కాదు, లైక్ ఎలక్ట్రికల్ గుడ్స్ కావచ్చు, లేదు సమ్ అదర్ టేక్ ద సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్లో తీసుకున్నట్లయితే కనుక టెక్నాలజికల్ సర్వీసెస్లో చెప్పుకున్నట్లయితే కనుక మనకు ఆన్లైన్ పేమెంట్ కావచ్చు, లేకపోతే సమ్ అదర్ పేమెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే, అట్లాంటి అవైలబిలిటీ చేయడం అనేది జరుగుతుంది. కస్టమర్ రిలేషన్స్ అంటే చెప్పుకున్నాం, దేర్ మెయింటైన్ ది గుడ్ రిలేషన్షిప్ విత్ ది కస్టమర్. హౌ టు మెయింటైన్ ది గుడ్ రిలేషన్స్ విత్ ది కస్టమర్? వెన్ యూ ఆర్ ప్రొడ్యూసింగ్ గుడ్ క్వాలిటీ, వెన్ యూ ఆర్ మోర్ ఇంటరాక్ట్ విత్ ది కస్టమర్స్, వెన్ యూ ఆర్ అవైలబుల్ ఇన్ ది వేరియస్ మార్కెట్ సెగ్మెంటేషన్స్, డెఫినెట్లీ యూ ఆర్ మెయింటైన్ ది good customer relationship. The next one is Salesforce. The next one is team selling, and next one is distribution channel. And at the same time, in this topic, modern sales job does not stick to the stereotyped classification of functions. అంటే మోడర్న్ సేల్ జాబ్ అనేది ఒక చోట కూర్చొని అమ్మేది కాదు, స్టీరియోటైప్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్. చూడండి, మనకు సిడి అనేది ఎలా డ్రైవ్లో పెడితే ఎలా తిరుగుతుందో, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సేల్స్ పీపుల్ ఉన్నారో మల్టీ యాక్టివిటీస్ అనేది చేస్తేనే దే రీచ్ ది టార్గెట్స్ అండ్ దే రిక్రూట్ ది న్యూ కస్టమర్స్ అండ్ కీప్ ది ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. అంటే పర్సనల్ సేల్ చేయాలి, లేదు ఆన్లైన్లో అమ్మాలి, లేదు టెలిఫోన్ కాల్ ద్వారా అమ్మాలా, లేదు సమ్ అదర్ యాక్టివిటీ ద్వారా చేయాలి. అంటే ప్రీవియస్లో దేర్ ఈజ్ నో డిఫరెంట్ సేల్స్ యాక్టివిటీస్, కానీ అట్ ప్రజెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఆర్ అవైలబుల్. అంటే మనకి సోర్సెస్ ఉన్నాయి, మనకి అడ్వర్టైజ్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ఆన్లైన్ మార్కెటింగ్లో చేసుకోవడానికి కావాల్సినటువంటి వెబ్సైట్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి మోడర్న్ సేల్ జాబ్ డస్ నాట్ స్టిక్ టు ది స్టీరియోటైప్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్. ద నెక్స్ట్ వన్ ఈస్ మార్కెటింగ్ రీసెర్చ్. Marketing information and research. This is one of the most important point in marketing. As the marketing research base, they are produce the goods and services. అంటే మోడర్న్ ట్రెండ్స్లో మార్కెట్ రీసెర్చ్ అనేది ఎలా చేయగలుగుతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ట్రేడ్ ప్రాస్పెక్టర్స్. అంటే మనకి ఎవరైతే సేల్ చేసే వాళ్ళు ఉన్నారో ఆ మిడిల్ మెన్స్, ఎవరైతే సేల్స్ ఫోర్స్ టీమ్ ఉన్నారో, హోల్సేలర్ కావచ్చు, రిటైలర్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు, లేదు పర్టికులర్ మీడియాస్ ద్వారా కావచ్చు, ఒక ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ అంటే వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ది కస్టమర్, వాట్ ఈస్ ద టెక్నాలజికల్ అవైలబిలిటీ ఇన్ ది మార్కెట్, కాంపిటేటర్ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకుని వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేసి దాంట్లోంచి కంక్లూజన్ తీసుకుని దే ఆర్ డెవలప్ ది మార్కెటింగ్ యాక్టివిటీస్ అండ్ దే ఆర్ ప్రొడ్యూస్ ది గూడ్స్ అండ్ సర్వీస్ ఇన్ వేరియస్ మార్కెట్ సెగ్మెంటేషన్. దిస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ మోడర్న్ ట్రెండ్స్. ద నెక్స్ట్ వన్ ఈజ్ కన్జ్యూమర్ బిహేవియర్. కన్జ్యూమర్స్ మీన్స్ అల్టిమేట్ యూజర్ అని చెప్పుకుంటాం, ఎండ్ యూజర్, టార్గెట్ ఆడియన్స్. కన్జ్యూమర్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ది మార్కెటింగ్. హీ జడ్జ్ ది క్వాలిటీ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. ఆ వస్తువు యొక్క క్వాలిటీ ఎలా ఉంది, లేదా సర్వీసెస్ క్వాలిటీ ఎలా, డెలివరీ ఎలా ఉంది, ఇవన్నీ జడ్జ్ చేసేవాడు కన్జ్యూమర్. కాబట్టి కన్జ్యూమర్ని కింగ్ ఆఫ్ ది మార్కెట్ అని చెప్పుకున్నాం. అంటే డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ సెగ్మెంటేషన్లో డిఫరెంట్ యాటిట్యూడ్ పీపుల్, డిఫరెంట్ కన్జ్యూమబుల్ పీపుల్, డిఫరెంట్ బిహేవియర్ పీపుల్ ఉంటారు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని దే ఆర్ ప్రొడ్యూసింగ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. ద నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ ఫర్ లాంగ్ టర్మ్ సేల్స్. అంటే ది ఆర్గనైజేషన్ ఆల్వేస్ థింకింగ్ హౌ టు రిక్రూట్ ది న్యూ కస్టమర్స్ అండ్ కీపింగ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అండ్ హౌ టు ఎక్స్పాండ్ ది మార్కెట్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే స్ట్రాటజిక్ మీన్స్ లాంగ్ టర్మ్ ప్లానింగ్. అంటే లాంగ్ టర్మ్లో సేల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే దే రిక్రూట్ ది న్యూ కస్టమర్స్ and at the same time they implement the new strategies and at the same time they sell the various market segmentations. This is one of the important point. The next one is maintain the good relationship with the customers. Already we have discussed. The next one is territory analysis. ఈ టాపిక్ లో మోడర్న్ ట్రెండ్స్ లో మేజర్ గా ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే కనుక టెరిటరీ ఆర్ సెగ్మెంటేషన్. టెరిటరీ మీన్స్ పర్టికులర్ ప్లేస్. అంటే ఒక ఏరియాని ఒక టెరిటరీ కింద డిజైన్ చేసుకుని దే ఆర్ కాన్సన్ట్రేట్ ఆన్ పర్టికులర్ ఏరియా. అంటే ఒక ఏరియాలో కాన్సన్ట్రేట్ చేసి ఆ ఏరియాలో సేల్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ ఏరియా అనేది ఒక డిస్టిక్ కావచ్చు, లేదు 2 డిస్టిక్స్ని ఒక టెరిటరీ కింద తీసుకోవచ్చు, లేదు డిఫరెంట్ ఏరియాస్ని, లేదు కాంబినేషన్ ఆఫ్ పీపుల్ని ఒక టెరిటరీ కింద తీసుకోవచ్చు, లేదు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని టెరిటరీ అనేది డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే టెరిటరీ వల్ల మనకు యూజ్ ఏంటంటే కనుక పర్టికులర్ ఏరియాలో కస్టమర్ యొక్క యాటిట్యూడ్ ఏంటి, లేదు పర్టికులర్ ఏరియాలో కాంపిటీషన్ ఏంటి, లేదా అక్కడ సేల్స్ ఫోర్స్ టీమ్ ఎలా ఫామ్ చేయాలి, ఎలా టార్గెట్స్ని రీచ్ అవ్వాలి అని ఈజీగా తెలుసుకోవడానికి
టెరిటరీ అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్, టెరిటరీ మీన్స్ particular place if they easily establish the sales and easily concentrate in particular place customers and easily availability in products and services in various market segmentations. This is the territory. The next one is sales research. The next one is market planning. Planning means ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఫ్యూచర్లో ఏం చేయాలి, ఎలా అవైలబిలిటీ అవ్వాలి, మార్కెట్ కండిషన్స్ ఏంటి, దాన్ని బేస్ చేసుకుని ప్లాన్ అనేది డిజైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ సేల్స్ ప్రమోషన్. ప్రమోషన్ మీన్స్ క్రియేటింగ్ అవేర్నెస్ టు ది కస్టమర్స్. మరి హౌ టు క్రియేట్ ది అవేర్నెస్ టు ది కస్టమర్స్? త్రూ ది డిఫరెంట్ ప్రమోషనల్ టూల్స్. అడ్వర్టైజ్మెంట్ ద్వారా కావచ్చు, లేకపోతే కనుక సమ్ అదర్ గిఫ్ట్ కూపన్స్ ఇవ్వడం ద్వారా కావచ్చు, లేకపోతే సమ్ అదర్ ట్రేడ్ షోస్ కానీ, ఎగ్జిబిషన్స్ కానీ, లేదు న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కానీ ఆ ప్రమోట్ చేస్తూ దేర్ ఇంప్రూవ్ ది సేల్స్. అంటే అట్ ప్రజెంట్ వీఆర్ ఇన్ మోడర్న్ మార్కెటింగ్. అంటే మోడర్న్ మార్కెటింగ్లో సేల్స్ ప్రమోషన్ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక సిగ్మెంటేషన్ బేసిస్లో కనుక సేల్స్ ప్రమోషన్ చేసుకున్నట్లయితే, అంటే ఏరియాకి డిఫరెంట్ బ్రాండ్ అంబాసిడర్ని యూజ్ చేసుకుని సేల్స్ ప్రమోషన్ చేసుకున్నట్లయితే ఈజీలీ అట్రాక్ట్ ది కస్టమర్, ఈజీలీ రిక్రూట్ ది కస్టమర్ and easily sell the product in various market segmentations. This is the modern trends in sales management compared to the ప్రీవియస్లో ప్రీవియస్ మార్కెట్కి ఇప్పుడు మార్కెట్కి తీసుకున్నట్లయితే కనుక లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ మార్కెటింగ్ యాక్టివిటీస్. మోడర్న్ కస్టమర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్నోవేటివ్ అండ్ టెక్నాలజికల్ గూడ్స్. దట్స్ వై ఆల్ organization managers are how to develop the marketing activities and how to available the goods and services in various market segmentations. ఎలా అవైలబిలిటీ చేయాలి, ఎలా కస్టమర్స్ని అనే వాళ్ళని సాటిస్ఫై చేయాలి, ఎలా రిక్రూట్ చేయాలి అనే దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే సేల్స్ మేనేజర్స్ అనేవాళ్ళు టోటల్గా ఏం జరుగుతుందో మోడర్న్ ట్రెండ్స్లో అవన్నీ తెలుసుకుని దే ప్రొడ్యూస్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.